హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరక్క వ్లాగ్స్. ఈరోజైతే కూరగాయలకి రారాజైన వంకాయ ఫ్రైని అయితే చేస్తున్నానండి. ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకుందాం. ఆ కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో పోపు దినుసులు అయితే యాడ్ చేసుకొని వేసుకోవాలి. పోపు అయితే మనం ఫస్ట్ వంకాయ ఫ్రైకి పోపు వేసుకోవాలి. తర్వాత వేగాక మనం కరివేపాకు చిటపట్లాడాక మనం సన్నగా తరుక్కున్న క్లీన్ చేసుకున్న వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి పోపు అంతా దానికి పట్టేదాకా. తర్వాత అయితే మనం కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకుందాం. అది కలిపేసుకున్నాక మనం ముక్కల్ని సరిపడగా సాల్ట్ అయితే మనం ఇప్పుడే కలిపేసుకోవాలండి. త్వరగా మగ్గిపోతాయి. టేస్ట్ కూడా ముక్కలకి పట్టేసి సాల్ట్ బాగుంటుంది. లాస్ట్లో వేసుకునే దానికన్నా ఇలా మగ్గుతున్నప్పుడే వేసుకుంటే బాగుంటుందండి. మూత పెట్టేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి. టేస్ట్ అనేది బాగుంటుంది. సిమ్లో పెట్టేసుకొని వేపుకుంటే చాలా ఈజీగా అయిపోయిద్దండి. మనం త్వరగా ఒక 10 మినిట్స్లో అయిపోవాలంటే ఇలాగ వంకాయ ఫ్రైని అయితే చేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగ మగ్గే తర్వాత మనం సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. త్వరగానే మగ్గిపోతాయండి. వంకాయ పెద్ద టైం అయితే అంతే అండి. కొంచెం బాగా మగ్గాక అయితే మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు చిటికెడు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు దానికి సరిపడా వేసుకుంటే సరిపోయిద్ది. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయాయి వంకాయ ఫ్రై అయితే. ఇంతే అండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకొని కొంచెం మగ్గించుకుంటే ఇంకా కారం కూడా అన్నిటికీ పట్టేసి బాగుంటుందండి. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.